ఆయన నమ్మదగిన వాడు గనుకనే మనం ఇంకా సజీవులమై ఉన్నాం. ఆయనే కానీ నమ్మదగిన వాడు కాకపోతే ఎప్పుడో మనం చచ్చిపోవాలి, ఎప్పుడో మనము చనిపోవాలి. చూడండి, ఒక మాటను దేవుని యొక్క లేఖనములు నుండి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములు నుండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. చాలు, నేను మార్పులేని వాడను, అందుకనే మీరు ఇంకా సజీవులై ఉన్నారు, బ్రతుకున్నారు. నేను నమ్మదగిన వాడను, అందుకే మీరు ఇంకా బ్రతుకున్నారు. లేకపోతే మీరు ఇప్పుడు చనిపోవాలి, మీరు ఇప్పుడు కూడా చనిపోవాలి. మనం నమ్మదగిన వారము కాకపోయినా, మన వేషధారులుగా ఉన్నా, మోసకారులుగా ఉన్నా, ఆయన నమ్మదగిన వాడు గనుక ఇంకా మన మీద నూతనమైన వాత్సల్యం మన మీద పుడుతూనే ఉంది. నూతనమైన వాత్సల్యం పుడుతూనే ఉంది. ఎంత నూతనమైన వాత్సల్యం అంటే, సామాన్యంగా ఎవరైనా పుట్టిన బిడ్డల్ని ఎత్తుకుంటారు, అవునా కాదా? ఎత్తుకోరా? అందరూ చెప్పాలా? ఎలా ఎత్తుకుంటారు? మిమ్మల్ని అడిగే కన్నా నా గొడవ నేను చెప్పుకోవడం బెటర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా చంటి బిడ్డలను ఎత్తుకుంటారు కదా, సంకనేసుకుంటారు. కొంచెం పెరిగితే సంకనేసుకుంటారు. చిన్న వయసు అయితే ఏమండి కౌగిల్లో పెట్టుకుంటారు. అయితే ఆయన వాత్సల్యత ఎంత అంటే ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాడట. దేవునికి స్తోత్రం, అవునా కదా? దేవుని లేఖన మాట్లాడుతుంది, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడను నేనే, నీకు వృద్ధాప్యం వచ్చే వరకు నిన్ను మోస్తానే ఉంటా, నిన్నెత్తుకుంటా నేను. కారణం, దినము నీ మీద నాకు క్రొత్తగా వాత్సల్యం పుడుతుంది. నిజంగా పులారా, దేవుని యొక్క లేఖనాలను బట్టి ఆయన కరుణ ఎంత అద్భుతమైనదో, మన ఎడల ఆయన చూపుతున్న వాత్సల్యం ఎంత గొప్పదో. దినదినము అది క్రొత్తదేనట. దినదినము కూడా క్రొత్తదే. దినము పులార మన ఎడల ఆయన చూపుతున్న ప్రేమ నిన్నటిది కాదు, మొన్నటిది కాదు. ఈరోజు